లేదా? ఓకే, ఇచ్చేస్తున్నాను. నేను అన్మ్యూట్ ఆప్షన్ చేస్తున్నానండి. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవాలంటే యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. యా, హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఎస్, ఈవినింగ్. సూపర్. హ్యాపీ ఈవినింగ్ ఎస్, ఇది మేడం. కదా హ్యాపీ ఈవినింగ్. జోష్. హ్యాపీ ఈవినింగ్ హ్యాపీ సార్, హ్యాపీ ఈవినింగ్ ఈవినింగ్. మ్యామ్. ఎస్, ఇది కదా జోష్ అంటే. ఎస్ అండి. ఇప్పుడు మిమ్మల్ని నేనే మ్యూట్ చేశాను, మీ గొంతులు నేనే నొక్కేశాను. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే నన్ను మాట్లాడి ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను మీ గొంతు నొక్కేసిన. ఓకే, ఈరోజు ఏం సెషన్ అండి? పోస్టర్ చూసారా? ఏదో మేడం పెట్టారు, వచ్చేసాము. ఏదో సెషన్ లింక్ వచ్చింది. మరి చూసినప్పుడు చాట్ బాక్స్ లో పెట్టండి సార్. జూమ్ ఎటికెట్స్ నేర్చుకున్నాం కదా. ఎస్, ఏం సెషన్ అండి ఇవాళ? ఫాస్ట్ గా టైప్ చేసి పెట్టేస్తే మనం అంతే ఫాస్ట్ గా సెషన్ ని ఇంటరాక్టివ్ మూడ్ లో వెళ్ళిపోదాం. సార్ బాడీ లాంగ్వేజ్ నేను అయిపోయింది అనుకుంటా. ఎస్, వాయిస్ మాడ్యులేషన్ గ్రేట్. చూసారు? ఎస్, ఈ రోజు మనం వాయిస్ మాడ్యులేషన్ గురించి సెషన్ చెప్పుకోబోతున్నాము. ఇంతసేపు రమా మేడం చెప్పింది. ఎస్, నా పేరు పావని చంద్రన్. ఐ ఆమ్ సర్టిఫైడ్ ట్రైనర్ ఇన్ 220 బ్యాచ్. అండ్ ఇంపాక్ట్ లో నా జర్నీ ఆల్మోస్ట్ 1 year నుంచి ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ టుడే ఐఎమ్ హియర్ టు డిస్కస్ అబౌట్ వాయిస్ మాడ్యులేషన్. ఒక వ్యక్తికి వాయిస్ మాడ్యులేషన్ అవసరమా? అవసరం అంటారా? అవసరం అంటారు. ఓకే, నేనంటాను అవసరం లేదు అని. ఎంతమంది నా మాటని ఏకీభవిస్తారు? నేనంటాను వాయిస్ మాడ్యులేషన్ అవసరం లేదు, నార్మల్ గా చెప్పుకుంటా పోతే నార్మల్ గా మాట్లాడితే అయిపోద్ది. మాటలు కావాలి కానీ వాయిస్ మాడ్యులేషన్ ఏం అవసరం అని నేను అంటాను. మీరేమంటారు? అవసరం, అవసరం. ఓకే, నా మాటని యూఆర్ నాట్ టేకింగ్, రైట్? మీరు తీసుకోవట్లేదు, మీకు కావాలి అంటుంది. ఎస్, సూపర్. చాలా ఎనర్జీగా ఉన్నారు మేడం. రమా మ్యామ్ గ్రేట్. ఒక 2 రోజులు రాకపోయేపాటికి అబ్బో ఏమైపోయిందో ఈపీఎస్ బ్యాచ్ అనుకున్నాము. మంచిగా ఎనర్జీగానే ఉన్నారు. ఎస్, వాయిస్ మాడ్యులేషన్ చాలా అవసరం కదా. వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు అవసరం? నేను మీతో మాట్లాడుతున్నాను, నార్మల్ గా మాట్లాడుతూ ఇట్లా మన మోహన్ సార్ ఉన్నారు. మోహన్ సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, హ్యాపీ ఈవినింగ్ సార్. ఇలా మాట్లాడితే ఎలా ఉంటది? ఎలా ఉంటది? నార్మల్ గా ఏదో మాట్లాడుతుంది, ఊరికే పేరు కనిపించింది మాట్లాడుతా ఉంది, అనిపించి మాట్లాడతాను తప్ప మనుషుల నుంచి ఏం రాలే అప్పే అనుకుంటాడు. అంతేనా? ఇన్ కేస్ మోహన్ సార్ హ్యాపీ ఈవినింగ్ ఎలా ఉన్నారు అని చెప్పి మాట్లాడితే ఎలా ఉంటుంది? సి హౌ వాజ్ ద వైబ్? ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు సే, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో, మీ గొంతు, మీ స్వరం నుంచే వస్తుంది. ఏదైనా ప్రతి ఒక్కరికి మాటలు వస్తాయి, చిన్నప్పటి నుంచే మాటలు నేర్చుకుంటాము. బట్ ఆ వాయిస్ మాడ్యులేషన్ అది కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది, చిన్నప్పటి నుంచి రా. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యేలాగా ఈ రోజు మనం సెషన్ ని తీసుకెళ్తాం. ఓకేనా? ఓకేనా? థమ్స్ ఆ స్ప్రైటా? థమ్స్ ఇస్తారా? థమ్స్ ఇవ్వండి సార్, థమ్స్ అప్ ఇవ్వండి, నాకు స్ప్రైట్ వద్దు. రైట్, సూపర్. ఎస్, మీకు ఒక పీపీటీ షేర్ చేస్తానండి. వస్తుందో లేదా నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. వస్తుందా? వస్తుందా? గ్రేట్. ఎస్, మనకి ఆల్బర్ట్ మెహర్బిన్స్ రూల్. ఇక్కడున్న పర్సన్ ఎవరు అంటే హీఈస్ మిస్టర్ ఆల్బర్ట్. ఈయన మనకి ఒకసారి ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ఇక్కడ ఏముందో ఒకసారి చదువుతారా? మోహన్ సార్ అన్మ్యూట్ చేసుకుంటారా? యా సార్, ఒక్కసారి ఆల్బర్ట్ మెహర్బిన్స్ రూల్ ఏంటో ఒకసారి చదువుతారా? ఇక్కడ ఉన్నది మూడే జస్ట్. ఓకే మేడం. కంటెంట్ 7% మేడం, బాడీ లాంగ్వేజ్ 55%, వాయిస్ మాడ్యులేషన్ 38% మేడం. 38%. గ్రేట్. ఎస్, మనకి కంటెంట్ అనేది మీకు ఇంకా నాకు తెలిసి జరగలేదు, అంతేనా? యాజ్ పర్ ఆల్బర్ట్ మెహర్బిన్స్ రూల్ ఈయన ఏం కనిపెట్టాడు అంటే
మనం చెప్పే స్పీచ్ లో మనం ఇచ్చే ఏదైనా సరే కంటెంట్, మనం ఏదైనా చెప్తున్నాము, స్పీచ్ ఇస్తున్నాము అని కానివ్వండి, ఒక స్పీకర్ గా, ఒక మోటివేషనల్ ట్రైనర్ గా వెళ్తున్నాము అంటే మనకి కంటెంట్ 7% ఉంటే బాడీ లాంగ్వేజ్ 55% ఉంటాయి. నేను ఆల్రెడీ మనకి ఐ థింక్ సో యశ్వంత్ సార్ చెప్పినట్టున్నారు, రైట్? బాడీ లాంగ్వేజ్ 55%. ఓకే, ఈ రెండు ఉంటే సరిపోతుందా? ఓకే మేడం, ఈ రెండు ఉంటే చాలు, మేము కంటెంట్ తీసుకుంటాము, బాడీ లాంగ్వేజ్ ఇలా అంటాం, జస్ట్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం అంటే సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోతుంది. సో వీ అబ్సల్యూట్లీ నీడ్ వాయిస్ మాడ్యులేషన్ కావాలి. ఆ వాయిస్ మాడ్యులేషన్ ఎంత ఉండాలి అంటే 38% ఉండాలి. సో మీ దగ్గర బుక్ అండ్ పెన్ ఉంటే డెఫినెట్ గా ఈ మెహర్బిన్స్ రూల్ రాసుకోండి. ఉందా? సో నోట్ ఫాస్ట్లీ, ఓకే? ఆల్బర్ట్ మెహర్బిన్స్ రూల్స్ ప్రకారం కంటెంట్ 7%, బాడీ లాంగ్వేజ్ 55% అయితే వాయిస్ మాడ్యులేషన్ 38% ఉండాలి. ఇట్ గివ్స్ మోర్ ఎఫెక్ట్ టు ద స్పీచ్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్. మీరు ఏదైతే స్పీచ్ ఇస్తున్నారో, ఏదైతే మాట్లాడుతున్నారో, ఆ వాయిస్ మాడ్యులేషన్ అంత ఎఫెక్ట్ ఇస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్, రైట్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్. ఇప్పుడు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి ఇక్కడ ఉన్నది ఎవరైనా చదవడానికి ప్రయత్నిస్తారా? ఎనీవన్ ఆఫ్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. యా, మోహన్ సార్. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ గ్రేట్. ఎవరు ఏడుస్తున్నారు సార్? మే ఐ నో? ఆవిడ మీ ఓకే, ఆవిడ ఏడుస్తుంది. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో షీ ఈస్ క్రైమ్, రైట్? ఓకే. ఎస్ యా, ఇంకొకరు ఎవరో హ్యాండ్ రైజ్ చేశారండి, హ్యాండ్ డౌన్ అయిపోయింది. ఎస్ ప్లీజ్. స్టేజ్ ఫ్రైట్ అయిపోయింది కదా, సెషన్ అయిపోయిందా? అయిపోయింది. యా, స్వామి సార్ ఓకే మేడం. చదవండి సార్ ఒకసారి. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాపీ ఇచ్చింది. ఓకే, ఎవరు ఏడుస్తున్నారు సార్? ఆవిడ. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఏడుస్తుందా? ఓకే ఓకే ఓకే, సూపర్, గ్రేట్. కుమారి మేడం. ఆవిడ ఏడుస్తూ యా, ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. గ్రేట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో భర్త ఏడుస్తున్నారు. భర్త ఏడుస్తూ అంతే మేడం, మనకి ఇట్లా ఉంటుంది. ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అంటారు, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అంటారు. అబ్బా, ఓకే గ్రేట్. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు? లాస్ట్ గురుమూర్తి సార్. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త కాఫీ ఇచ్చింది. ఎవరు ఏడుస్తున్నారు సార్? ఆవిడ. అమ్మో, చూసారా ఎంతమంది అయితే జెంట్స్ చెప్పారో వాళ్ళందరూ ఆవిడే అన్నారు, మిగతా వాళ్ళేమో ఎవరైతే లేడీస్ చెప్పారో వాళ్ళు భర్త అన్నారు. వావ్, సూపర్ సార్, ఎవరికి వాళ్ళు న్యాయం చేసుకుంటున్నారు. గ్రేట్. దీనికి ఆన్సర్ మీకు లాస్ట్ లో తెలుస్తుంది అండ్ విల్ కమ్ బ్యాక్, ఓకే, అగైన్. ఓకే, నెక్స్ట్. ఎస్, ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు వాళ్ళు. ఇంకొకసారి ఎవరైనా ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయని వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? టుడే ఈజ్ అన్ ఇంటరాక్టివ్ సెషన్ మై డియర్ ఫ్రెండ్స్. అంతే, మీరు హ్యాండ్ రైజ్ చేయాలి. హ్యాండ్ రైజ్ చేస్తూ మీరే మాట్లాడుతూ ఉండాలి. యా, శరత్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం, ఏం చెప్పాడ్రా వీడు? ఓకే, ఆయన ఎక్స్ప్రెషన్ చూసి చెప్పండి. ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏమనిపిస్తుంది? ఏం చెప్పాడ్రా వీడు? ఏం చెప్పాడ్రా వీడు. ఓకే, డన్. ఎస్. అండ్ ఓకే, ఇంకా హ్యాండ్ రైజ్ సాయి ప్రేమ్ సార్. మీకు ఇది కాదు, నెక్స్ట్. ఓకే, ఇది చదవండి. మేడం జూమ్ ఇన్ అయి ఉంది, మీరు జూమ్ అవుట్ చేయండి. జూమ్ అయిందా? అవును మేడం. సార్ మేబీ ఇన్ యువర్ ఫోన్, ఐ థింక్ సో. ఒకసారి చెక్ చేస్తారా? ఓకే ఓకే, సారీ మేడం. ఏం చెప్పాడ్రా వీడు? రైట్, ఏం చెప్పాడురా వీడు.
రైట్? యస్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మన శరత్ సార్ ఏమో ఏం చెప్పాడు రా వీడు అని చెప్పి లాస్ట్ మనకి ఇంకొక స్లైడ్ చూసినట్టయితే ఇక్కడేమో ఏం చెప్పాడు రా వీడు అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ తో చూసి ఏం చెప్పాడు రా వీడు అన్నట్టు అన్నాడు. తర్వాత సాయి ప్రేమ్ సార్ ఏం చేశారు? సేమ్ వర్డే, సేమ్ సెంటెన్సే, ఎక్స్ప్రెషన్ చూసి ఇలా చెప్పి ఏం చెప్పాడు రా వీడు అని అన్నారు. రైట్? సేమ్ సెంటెన్సే, బట్ వెన్ వి చేంజ్ వాయిస్ మాడ్యులేషన్, ఎప్పుడైతే మనం ఆ వాయిస్ మాడ్యులేషన్ ని చేంజ్ చేస్తామో అప్పుడు ఆ మీనింగ్ ఉన్న అర్థమే మారిపోతుంది. ఆర్ ప్రాక్టికలీ సీ, రైట్? ఏం చెప్పాడు రా వీడు అనడానికి ఏం చెప్పాడు రా వీడు అనడానికి ఎంత తేడా ఉంది అనేది మనం ఇక్కడ ఈజీగా చూడొచ్చు. ఎస్ అండి, మనం ఎప్పుడైనా మాట మాట్లాడుతున్నప్పుడు మన మాటే మంత్రం అవ్వాలి, చెప్పేదే వేదం అవ్వాలి, చేసేదే శాసనం అవ్వాలి. ఎప్పుడైనా సరే మీరు మాట మాట్లాడుతున్నప్పుడు మీ మాట అనేది ఎలా రావాలి అంటే మంత్రంగా రావాలి. చెప్పేది వేదంలా ఉండాలి అండ్ చేసేది శాసనమై ఉండాలి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మాటే మంత్రం. దెన్ ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? గురుభ్యో నమః, పరలోకంలో ఉన్న ప్రభువ అండ్ అల్లాహు అక్బర్ అని ఉంది. రైట్? ఎస్, ఇక్కడ మాటే మంత్రం అని ఇప్పుడు చెప్పుకున్నాం. యాజ్ పర్ హిందూస్ రిలీజియన్, ఇక్కడ 3 రిలీజియన్స్ నేను పెట్టడం జరిగింది. యాజ్ పర్ హిందూస్ రిలీజియన్ మనకి గురుభ్యో నమః అన్నప్పుడు మనకి మనకి శివరాత్రి వస్తుందండి, అంతేనా? నెక్స్ట్ ఈ సండే శివరాత్రి రాబోతుంది. టెంపుల్కి వెళ్తాం. టెంపుల్కి వెళ్ళి ఏం చేస్తాము? పూజారి దగ్గర నిల్చొని ఇట్లా దండం పెట్టుకొని, ఆయన పూజారి ఒక ఫ్లవర్ ఇస్తే చేతిలో పెట్టుకొని మనం ఏం చెప్తాము? ఆయన మనకి మిమ్మల్ని దీవించడానికో లేదో పూజ స్టార్ట్ చేయడానికో గురుభ్యో నమః అని మంత్రాలు స్టార్ట్ చేస్తాడు. లైక్ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ, రైట్? ఇలా ఈ వేలో స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి ఆయన మీకు ఇచ్చే బ్లెస్సింగ్ మీకు ఇస్తాడు. అంతేనా? వెన్ ఇట్ కమ్స్ టు పరలోకంలో లైక్ క్రిస్టియన్కి వచ్చేపాటికి వాళ్ళ ప్రేయర్ వేరు. వాళ్ళు ఎలా ఉంటదండి? పరలోకంలో ఉన్న ప్రభువా తండ్రి, మా ఇందు దయ చూపించి మమ్మల్ని రక్షించు, ఆమేన్ అని చెప్పి వాళ్ళ రిలీజియన్స్ వేరు. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? రైట్, గివ్ యువర్ థమ్స్. గ్రేట్. అండ్ తర్వాత ముస్లిమ్స్కి వచ్చేపాటికి అల్లాహు అక్బర్ అని చెప్పి వాళ్ళు గంట కొట్టినట్టు కరెక్ట్ టైంకి మనకి ఇట్లా సౌండ్ వచ్చేస్తుంది. అంతేనా కాదా గురుమూర్తి సార్? రైట్, అంతే. ఎస్, వాళ్ళది ఎలా ఉంటది అంటే అల్లాహు అక్బర్ ఇల్లా రసూలుల్లా. అసలు మీరు వితౌట్ ఎనీ డిలే, మనం టైం చూసుకోకపోయినా వాళ్ళు ఇట్లా మనకి టైం ని గుర్తు చేస్తూ ఉంటారు. ఈ 3 రిలీజియన్స్ లో మన మాట ఎలా ఉండాలి అంటే మీకు 3 రిలీజియన్స్ రూపంలో చూపించానండి. ఒక్కొక్కరి ప్రేయర్స్ ఒకలాగా ఉంటాయి, ఒక్కొక్కరి ఆలోచనలు ఒకలా ఉంటాయి. రైట్? మనం చెప్పే మాట కూడా మంత్రం అయి ఉండాలి, మంత్రంలా కంఠం నుంచి మంత్రంలా ఇట్లా రావాలి. రైట్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్, ఇంకా ఎవరైనా అన్మ్యూట్ చేసుకుంటారా? ఏంది మేడం వచ్చారు, అన్మ్యూట్ అంటారు, హ్యాండ్ రైజ్ చేస్తేనేమో హ్యాండ్ దింపమంటారు. సరే హ్యాండ్ రైజ్ చేసాము అంటే అన్మ్యూట్ ఇవ్వరు, ఎందుకు మేడం ఇలా అని చెప్పి ఎవరన్నా అనుకుంటున్నారా? ఎస్, హ్యాండ్ రైజ్ చేయండి ఒక్కసారి. హ్యాండ్ రైజ్ ఎవరైతే మాట్లాడాలి ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇందాక నేను హ్యాండ్ డౌన్ చేయించాను. యా, మోహన్ సార్ చదువుతారా ఇది ఒకసారి? ఓకే మేడం, Yes. లైన్ మొత్తం కనబడతలేదు కనిపించట్లేదా? ఒక్క నిమిషం. నాకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే మేడం. Hmm. వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు.
ఓకే, గ్రేట్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయి ప్రేమ్ సార్. మేడం, ఎస్ ప్లీజ్. వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు. ఓకే, గ్రేట్. ఎస్. ఓకే అండి, ఇప్పుడు ఏంటి అంటే వంకాయలు, బీరకాయలు, మిరపకాయలు అండ్ టమోటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, తాజా తాజా కూరలు అని ఇలా చదివారు. అంతేనా? సరే. మనకి బయట ఇలా ఎవరైనా కూరగాయల వ్యాపారి వెళ్తూ ఉంటే వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు అంటే ఎవరైనా వస్తారా? ఎవరైనా వస్తారు? ఎవ్వరు రారు. ఒక్కరు కూడా బయటికి రారు. అదే వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, తాజా తాజా ఆకుకూరలు అని గట్టిగా అరిస్తే లోపల వంట చేసుకున్న వాళ్ళైనా సరే, పడుకున్న వాళ్ళైనా సరే లేచి కిందికి రావాల్సిందే. రైట్? హీఈస్ యూజింగ్ వాయిస్ మాడ్యులేషన్, మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళకంటే ఒక వాయిస్ మాడ్యులేషన్ ఉంది. ఆ వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేస్తూ ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా గట్టిగా కేక వేసి పిలుస్తారు. ఇట్లా వాళ్ళు స్టార్ట్ చేశారు అంటే ఓకే పలానా వాళ్ళు వచ్చారు. మనకు ఒక్కొక్కసారి వాళ్ళు బీరకాయలు అంటున్నారా, మిరపకాయలు అంటున్నారా కూడా తెలియదు. రైట్? అలా వాయిస్ యూజ్ చేసి వాళ్ళు మనల్ని పిలుస్తారు. సో ఒక్కొక్క కేటగిరీకి ఒక వాయిస్ మాడ్యులేషన్. యా, వస్తుందా? స్లైడ్ వస్తుందా? గ్రేట్. శబ్దం, స్వరం, చాటింగ్. ఇందాకే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం మనం ఇందాక? ఎలా ఇప్పుడు కూరగాయల వ్యాపారి ఆ వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేసి ఎలా పిలుస్తారు అనేది నేర్చుకున్నాం. రైట్? ఇప్పుడు శబ్దం, శబ్దం, స్వరం, చాటింపు ఎలా ఉంటుందో చూద్దామా? చాటింపు తెలుసా? తెలుసా? ఆల్మోస్ట్ తెలీదా? చాటింపు తెలీదా? ఓకే, నేను మీ అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను సార్. వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకోవాలి. సో ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకోండి. యా, వీడియో వస్తుందా? సౌండ్ రాలేదని ఒకసారి నేను సౌండ్ షేర్ చేస్తాను. మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నది. ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళక ఆవుతాడి పోకున్నాయో. అలాంటి కోళ్ళు మాత్రం ముట్టకున్నాయో. రైట్, చూసారా? కనిపించిందా? కనిపించిందా లేదా? రైట్. అదేంటి అంటే ఫుల్ భారీ వర్షాలు ఉన్నాయి. రైట్? కరెంట్ పోల్ దగ్గరికి వెళ్ళకండి, వెళ్తే షాక్ కొడుతుంది అని చెప్తున్నారు. రైట్? ఆయన ఎలా చెప్తున్నాడు? ఆ ఒక డప్పు తీసుకొని దాన్ని ఏం చేశారు? ఇట్లా ఒక చాటింపుగా భారీ వర్షాలు ఉన్నాయి, ఎవరు కరెంటు పోల్ దగ్గరికి వెళ్ళకండి అయ్యో అని చెప్పి చాటింపుగా చెప్తున్నారు. ఎవరికైనా అలా చెప్పినప్పుడు అరే చాటింపు వాళ్ళు వచ్చారు, ఓకే పలాంది చెప్పారు, వి షుడ్ నాట్ గో, బయటికి వెళ్ళకూడదు, ముట్టకూడదు అనే ఒక థాట్ అనేది మన మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఈజ్ ఇట్ ఆర్ నాట్? మనం వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేసినప్పుడు కూడా ఈ చాటింపు లాగా కూడా అప్పుడప్పుడు మనం డెఫినెట్లీ యూజ్ చేయాలి. రైట్? రైట్? ఓకేనా? నా వాయిస్ వస్తుందా? గ్రేట్. ఓకే. ఎస్, కనిపిస్తున్నారా? ఏంది మేడం వాయిస్ మాడ్యులేషన్ అని చెప్పి హీరోలను తీసుకొచ్చారు? ఏంది మేడం, ఏం అర్థం కాలే కదా? రాజశేఖర్ గారు ఉన్నారు, బాలయ్య బాబు ఉన్నారు, ఏం జరుగుతుంది మేడం? రైట్. ఎస్ అండి, రాజశేఖర్ గారి మూవీస్ కి మనం యూజువల్ గా రాజశేఖర్ గారి మూవీస్ లో చూస్తే ఎట్లా బీభత్సంగా డైలాగ్ చెప్తారు. రైట్? ఆ డైలాగ్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, ఎవరైనా సరే ఇట్లా పడిపోవాల్సిందే. అంతేనా? బట్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్ మీటింగ్స్, లైవ్ గా ఆయన్ని కలిసినప్పుడు కానివ్వండి, ఏదైనా మీటింగ్స్ కానివ్వండి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానివ్వండి, మైక్ పట్టుకుంటే ఎలా మాట్లాడతారు ఆయన? ఇప్పుడే నేను మా జీవిత వచ్చేసినాము, ఇప్పుడే వచ్చేసి నాకు చాలా సంతోషం. ఇజింట్ అట్లా రాజశేఖర్ గారు అలానే మాట్లాడతారు. బట్ మేడం ఎస్, మళ్ళీ మూవీస్ లో ఆయన
బీభత్సంగా డైలాగులు చెప్తారు కదా అంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా బాగా డైలాగులు చెప్తారు. ఇట్లా అట్రాక్ట్ అయ్యే విధంగా డైలాగులు చెప్తారు. అది ఎలా సాధ్యమైంది అంటే ఆయనకి వాయిస్ ఎవరిస్తారు? సాయి కుమార్ గారు వాయిస్ ఇస్తారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు. హీస్ అన్ యాక్టర్, హీ హ్యాస్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్, బట్ హ్యాస్ పర్ ఏ పబ్లిక్ స్పీకర్ ఆర్ ఎల్స్ ఏ మోటివేషనల్ స్పీకర్ మనకి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవ్వరు ఉండదు. రైట్? మన వాయిస్ మనమే మాట్లాడుకోవాలి, మన కంటెంట్ మనమే ఇవ్వాలి. మనం ఇలా మైక్ పట్టుకొని వెనకాల నుంచి డబ్బింగ్ ఇవ్వండి అని చెప్పలేం కదా. చెప్పగలమా? చెప్పలేము. హౌ ఇట్ పాసిబుల్? బికాస్ వీఆర్ గివింగ్ అ లైవ్ స్టేజ్. మన వాయిస్ తోనే మన కంటెంట్ ని కానివ్వండి, మన ఏదైనా సరే చెప్పే స్పీచ్ కానివ్వండి డెలివరీ చేస్తాం. A motivational speaker or a public speaker doesn't have a dubbing artist like Rajshekhar garu. సో మన వాయిస్ మనది. అండ్ బాలయ్య బాబు దగ్గరకు వచ్చేప్పటికి డైలాగులు సార్ ఓన్ వాయిసే, బట్ ఇర్రగా తీసేస్తారు. ఇట్లా ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అని చెప్పి ఇట్లా డైలాగ్ చెప్తారంటే అరుపులు గూస్ బంప్స్ వస్తాయి కదా, అలా చెప్తాడు మన బాలయ్య బాబు. బట్ when it comes to a live meetings కానివ్వండి, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానివ్వండి, ఇలా వచ్చినప్పుడు కంటెంట్ లేనిది నేర్చుకున్నది పర్ఫెక్ట్ గా డెలివరీ చేస్తారు మన బాలయ్య బాబు. అదే మైక్ ఇస్తే తడబడదా అబ్బాబాదా అంటారు. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? విన్నారా ఎప్పుడైనా? డెఫినెట్ గా. ఎందుకు అంటారు అంటే ఆ స్టేజ్ ఫియర్ కానివ్వండి, వాట్ ఎవర్ ఆ కంటెంట్ కానివ్వండి, అదే బాలయ్య బాబు నేర్చుకున్నారు అనుకోండి, చాలా పర్ఫెక్ట్ గా చెప్పేస్తారు లైక్ మూవీస్. సో ఒక పబ్లిక్ స్పీకర్ గా వీళ్ళిద్దరిని ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంటే a voice should be like a Balai Babu and a content or else action, a voice modulation should be like mana Sai Kumar voice annata. ఓకేనా? సో మనకి ఒక పబ్లిక్ స్పీకర్ గా కానివ్వండి, మోటివేషనల్ స్పీకర్ గా కానివ్వండి, వీ డోంట్ హ్యావ్ ఎనీ డబ్బింగ్ ఆర్టిస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మనకెవరు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉండరు, మనకెవరు వాయిస్ ఇచ్చే వాళ్ళు ఉండరు. బాగా స్ట్రెయిన్ అయిపోయాను. ఇప్పుడు నేను ఎంతసేపు చెప్తున్నాను, బాగా స్ట్రెయిన్ అయిపోయాను. ఓకే, కొద్దిసేపు మా మమ్మీనో మా డాడీనో కూర్చోపెట్టుకోండి, అబ్బా కొద్దిసేపు నువ్వు చెప్పవా అని చెప్పి నేను చెప్పగలనా? సరే మన రమా మేడం ఉంది, రమా మేడం మీకు ఇస్తాను, మీరు చెప్పగలరా అని చెప్పి నేను ఇవ్వగలనా? అబ్సల్యూట్లీ నాట్, బికాస్ ఇట్ ఈస్ మై కంటెంట్. ఐఎమ్ గోయింగ్ టు సే ఫర్ యూ. నేను చెప్పబోతున్నాను మీకు, అంటే నా వాయిస్ తో చెప్పాలి. సో ఏ పబ్లిక్ స్పీకర్ డజంట్ హ్యావ్ ఎనీ డబ్బింగ్ ఆర్టిస్ట్. రైట్? ఎస్. పద ఉచ్చారణ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. అంతేనా? చూపిస్తారా ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఉన్నాయా? లేవా గురుమూర్తి సార్? లేవా 4? గ్రేట్. 4 ఉన్నాయి. ఫస్ట్ థింగ్ పిచ్, పేస్, పాజ్ అండ్ అ టోన్. మనం ఫస్ట్ పిచ్ గురించి మాట్లాడదామా? ఓకేనా? థమ్స్ రావట్లేదు నాకు. పిచ్ గురించి మాట్లాడదాం. పిచ్ అంటే స్వరం. పిచ్ అంటే ఏంటండి? స్వరం. మనం చెప్పే మాట, మనం పలికే మాట, మన గొంతు నుంచి ఆ స్వరం ఇట్లా బయటికి రావాలన్నమాట. ఆ స్వరం ఎలా ఉండాలి? పై స్థాయి ఉందా? ఎప్పుడైతే హై చెప్తున్నామో హై ఉందా, లేదా ఎప్పుడైతే లో చేస్తున్నామో లో ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. రైట్? మనకి యూజువల్ గా మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తే పాత మూవీస్ లో కానివ్వండి, ఇలా పాత మూవీస్ లో ఆ పద్యాలు చెప్తూ ఉంటారు, అంతేనా? మనకి ఏదైనా పద్యాలు వస్తుంటాయి, వాళ్ళు ఎలా అంటే హై వాయిస్, హై ఎక్కడైతే హై చేయాలో హై చేస్తారు, ఎక్కడైతే లో చేయాలో లో చేస్తారు. అబ్జర్వ్ చేశారా? చేసుంటారు, అంతేనా? అలా ఏదైనా మూవీస్ లో ఇట్లా హై వాయిస్, లో వాయిస్, ఇది నీ స్వరం, పిచ్ అంటారు. మనకి ఒక ఎగ్జాంపుల్ గా ఏదైనా తీసుకున్నట్టయితే మనకి ఒక మంచి ఇది ఉందండి. అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మాయని రామన్న తెలుపగా, అన్నాని చవినొలిమి యశోద ఏదన్నా నీ నోరు చూపమనగా, ఆ
చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండంబుల ఆరూపముగనిన యశోదకు తాపమునసించి జన్మధన్యతగాంచన్. రైట్, ఇక్కడ తెలుస్తుందా హై ఎలా వెళ్తుంది, లో ఎలా వెళ్తుంది, హై స్థాయి వెళ్తుందా లేదా, లోకి వెళ్తుందా లేదా అని ఈజీగా తెలిసిపోతుంది. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? అంతేనా? అంటే మన వాయిస్ ని హై రేంజ్, లో రేంజ్ లో తీసుకెళ్లడమే ఇట్స్ కాల్డ్ అ పిచ్. రైట్, ఏమంటారండి? పిచ్ అంటారు అనమాట. ఫస్ట్ పిచ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆ స్వరం హై వెళ్తుందా, లో వెళ్తుందా అని చూసేదే పిచ్ అంట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పేస్, పేస్ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, రైట్? మీకు అర్థమవుతుందా నేను మాట్లాడుతుంటే? అర్థమవట్లేదా? అర్థమవుతుందా? సాయి ప్రేమ్ సార్ నాకేం అర్థం కాలే, ఇలా అంటున్నారా అని. సో అర్థమవుతుంది, ఇజంట్ ఇట్? రైట్, గ్రేట్. సో ఇప్పుడే ఇలా మాట్లాడేది. సో ఈ రోజు నేను వాయిస్ మోడలింగ్ చెప్పబోతున్నా. వాయిస్ మోడలేషన్ పిచ్, పేస్, పాస్, టోన్ ఉంటుంది. టోన్ ఏమన్నా అర్థమైందా మీకు? కాలే కదా? ఏం అర్థం కాలే? ఏది మేడం, వందే భారత్ వెళ్ళిపోయారా ఎట్లా? నిజంగానే అర్థం కాలేదు మేడం. ద పేస్ దట్ వీఆర్ స్పీకింగ్, ఎప్పుడైతే మాట్లాడతామో పేస్ అంటే ఆ స్పీడ్ ఎంతైతే మనం మాట్లాడుతూ స్పీడ్ వస్తుందో, మన ఓకల్స్ స్పీడ్ ఎంత వస్తుందో అని రేంజ్ చూసుకోవడమే ఇట్స్ కాల్డ్ అ పేస్. పేస్ అంటే మన ఓకల్ రేంజ్ అండి, మన ఓకల్ స్పీడ్ ఈస్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఏ పేస్ అనమాట. రైట్? ఎస్. ఆఫ్టర్ పేస్ ఇట్స్ పాస్ అండి. పాస్ అంటే మాట్లాడేటప్పుడు బ్రేక్ తీసుకోవడం. నేను కంటిన్యూగా మాట్లాడుతూ వెళ్ళిపోతే ఎట్లా ఉంటది? ఎవరికైనా అర్థం అవుతుందా? అస్సలు అర్థం కాదు. ఏంది మేడం ఏం మాట్లాడు, కొంచెం గ్యాప్ ఇవ్వండి మేడం అని చెప్పి అంటారు. అంతేనా? గ్యాప్ ఇవ్వండి అంటే ఆ గ్యాప్స్ లేకుండా, ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నామండి, గ్యాప్ లేకుండా ఉందనుకోండి, ఎలా ఉంటది? అర్థాలు మారిపోతాయి. కొన్ని చోట్ల కొట్టడానికి కూడా వస్తుంది, కొన్ని అర్థాలు మారిపోయి పాజ్ లేకపోతే. మనం చెప్పే మాటల్లో కానివ్వండి, మనం చెప్పే స్పీచ్ కానివ్వండి, మనం చెప్పే కంటెంట్ లో కానివ్వండి, ఆ పాజ్ ఈజ్ అ దట్ మచ్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. పాజ్ అంత ఇంపార్టెంట్. రైట్? బ్రేక్స్ అనేవి డెఫినెట్ గా ఇంపార్టెంట్. మనం మాట్లాడుతున్నామంటే నేను ఎన్ని బ్రేక్స్ తీసుకుంటున్నాను? నేను ఇప్పుడు స్టాప్ చేశాను, తర్వాత స్టార్ట్ చేస్తున్నాను, మళ్ళీ స్టాప్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అంటే, కానీ మీకు ఎవరికి నేను స్టాప్ చేస్తున్నట్టు తెలియట్లేదు. ఐఎమ్ జస్ట్ టేకింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్రేక్ తీసుకుంటున్నాను అంతే. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాస్. ఓకేనా? యా. అండ్ టోన్ ఏంటి మేడం అంటే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానండి, నేను ఎప్పుడైతే నా వాయిస్ ని స్ట్రెచ్ చేయాలనుకున్నానో నేను స్ట్రెస్ చేస్తున్నాను. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? ఎప్పుడైతే నార్మల్ గా మీతో ప్రేమగా హాయ్ మోహన్ సార్, హాయ్ ప్రేమ్ సార్, ఎలా ఉన్నారు అని మాట్లాడితే, ఇది టైప్ ఆఫ్ టోన్, ఇది లవ్లీ టోన్. ఏం సార్ మోహన్ సార్ ఏం చేస్తున్నారు, అసలు రాస్తున్నారా, మీరు వింటున్నారా అంటే, ఇది నా టోన్ మారిపోయింది, కోపంగా వచ్చేసింది. మోహన్ సార్ నిజంగా ఐఎమ్ వెరీ సార్ నిజంగా ఏం అంటే నా టోన్ ఏమైపోయింది? ఇట్ బికేమ్ సాడ్ అయిపోయింది నా టోన్. రైట్? మీ టోన్ ఎలా వస్తుంది, ఏ సందర్భాల్లో ఏ మాటల్ని బట్టి ఎలా మాట్లాడే, మీ టోన్ ని ఎలా మార్చుకోవాలి అనేదే టోన్ అని చెప్పి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. రైట్? 4 అర్థమయ్యాయా? పిచ్ అంటే మీ స్వరం ఏది వస్తుంది, పైకి వెళ్తుందా, లో వెళ్తుందా అని చెప్పి చూసుకోవడం పిచ్. అండ్ పేస్, చాలా మందికి డౌట్ ఉంటుంది, మేడం నేను చాలా స్పీడ్ గా మాట్లాడతాను, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, నాకు తెలియకుండా పోతుంది మేడం, హౌ అని అనిపించిందా? ఇలా అంటే మీరు ఒక వీడియో క్యాప్చర్ చేసుకోండి, ఒక డైలాగ్ నేర్చుకోండి, వీడియో క్యాప్చర్ చేసుకోండి. మీరు ఆ వాయిస్ ని, ఆ డైలాగ్ ని వీడియో చేసి మీరు ఏం చేస్తారు అంటే, ఇటు సైడ్ ఒక డైలాగ్, మీరు నేర్చుకున్న డైలాగ్ ని రన్ చేయండి, ఇక్కడ మీరు చెప్పేది రన్ చేయండి. సో 2 వినండి. మరీ స్లోగా వస్తుందా, మరీ హైగా వస్తుందా వాయిస్, లేదా నార్మల్ స్టేజ్ లో ఉందా అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది.
ఆరెల్స్ ఏదైనా కొంచెం కంటెంట్ తీసుకొని మీరు అసైన్మెంట్స్ చేస్తున్నారా? రైట్, అసైన్మెంట్స్ చేస్తుంటే స్టార్టింగ్ లో ఫీడ్బ్యాక్స్ చేసినా పర్లేదండి. స్టార్టింగ్ లో చేసిన ఫీడ్బ్యాక్ ఇప్పుడు చేసిన ఫీడ్బ్యాక్స్ ఒకసారి మీరు రిమైండ్ చేసుకోండి, మీ పేస్ ఏ లెవెల్లో ఉంది అని. రైట్, ఎస్, పాస్ అంటే యూ హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్ తీసుకొని మాట్లాడు. టోన్ అంటే మన వాయిస్ ని ఎలా మనం ఇంప్రొవైజ్ చేస్తున్నాము, ఎలా మారుస్తున్నాము. ఇజ్ ఇట్ కమింగ్ ఒక ప్రేమగా వస్తుందా, ఆర్ ఎల్స్ మనకి బాధగా వస్తుందా, కోపంగా వస్తుందా అని చూసుకోవడమే ఇట్స్ కాల్ అ టోన్. ఓకేనా? యా, ఎస్. ఇప్పుడు ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? హూ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ దిస్? స్టార్టింగ్ లో చెప్పారు మేడం, చెప్పినాను కదా, మళ్ళీ ఇప్పుడు ఏంది? ఓకే, మోహన్ సార్ ఇది చెప్పారా? మీరు చెప్పారు కదా, ఒకసారి మీరు చెప్పండి ఇది ఇంకొకసారి ఇప్పుడు. ఓకే మేడం. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఓకే, ఫస్ట్ లో ఏమన్నారు? ఆవిడ అన్నారు ఏడుస్తుంది. ఇప్పుడు ఎవరు ఏడుస్తున్నారు సార్? భర్త. ఓ, ఇప్పుడు భర్త ఏడుస్తున్నారా? ఓ సూపర్ సార్, ఇంతసేపు ఆవిడ అన్నారు. అబ్బా, మాకు ఎంత ఆనందంగా ఉందో. మీ పైన దోసుకున్నారు, అది గ్రేట్. ఓకే, మీ దృష్టిలో భర్త అని మీరు అనుకుంటున్నారు. గ్రేట్. ఇంకా ఎవరైనా చెప్తారా? కుమారి మేడం ఉన్నారా? గురుమూర్తి సార్? యా, సాయి ప్రేమ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. యా, సాయి ప్రేమ్ సార్, గురుమూర్తి సార్, మేము దగ్గరికి వస్తాను. యా, మేడం చెప్పండి సార్. ఇది మేడం నేనైతే భర్తకు అని చెప్తా మేడం. భర్తకే అని చెప్తారా? వా, భర్తకి ఇస్తుందా? ఎవరు ఏడుస్తున్నారు? భర్త భర్తనా? మేడం. భర్త భర్త ఏడుస్తున్నారు. భర్త గ్రేట్. అమ్మో, చాలా ఆనందంగా ఉంది సార్ భర్త ఏడుస్తున్నారు అని చెప్తుంటే. యా, శరత్ సార్. ఎస్, అన్మ్యూట్ అయ్యారు, మేడం చెప్పండి. మేడం ఈ వాక్యంలో రెండు అర్థాలు ఉన్నాయి మేడం. యా, అంటే మనము చదివే విధానం బట్టి ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త కాఫీ ఇచ్చింది, ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త కాఫీ ఇచ్చింది, రెండు మీనింగ్లు వస్తున్నాయి మేడం ఇది ఈ వాక్యం. గ్రేట్, సూపర్ సార్, గ్రేట్ 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 గ్రేట్. ఎస్, ఈ రోజు మీరు సెషన్ ని చాలా బాగా విన్నారు. మీ అందరూ సెషన్ ని కంప్లీట్ గా విన్నారు అని బాగా అర్థం అవుతుంది. దట్ మీన్స్ మీరు ఎక్కడైతే పాజ్ ఇస్తారో, ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకి కాఫీ ఇచ్చింది అనడానికి, ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది అనడానికి చాలా తేడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు అనలైజ్ చేసుకోండి. మీరు ఎక్కడైతే పాజ్ ఇస్తారో, ఎంత ఇంపార్టెంట్ చూస్తున్నారా పాజ్? ఒక బ్రేక్ ఇవ్వకపోతే అర్థాలే మారిపోతున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఆవిడ ఏడుస్తుంది, ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త కాఫీ ఇచ్చింది. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకి ఇవ్వట్లేదు, ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త కాఫీ ఇచ్చింది. అది పాయింట్. సో ఇక్కడ ఏంటి అంటే, వీ హ్యావ్ సమ్ పాజ్. మనం పాస్ ఇవ్వాలి, అప్పుడు బ్రేక్ ఇవ్వాలి. లేదు అంటే మారిపోతున్నాయి అర్థాలు. అంతేనా? సో దిస్ ఈజ్ అ ఎగ్జాంపుల్ ఫర్ పాజ్ అండ్ ఎస్. ఇక్కడ మీరు చూసినట్టయితే మన విశ్వనాథన్ గారు ఉన్నారు అండ్ చిరంజీవి గారు. రైట్, ఆయన చనిపోయినప్పుడు ఇట్స్ కాల్డ్ సంతాప సభ కదా, అంతేనా? అక్కడ చిరంజీవి గారు ఫ్లవర్స్ మనకు అక్కడ ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ట్రిబ్యూట్ చేస్తూ ఈజ్ ప్రే చేస్తూ. ఇప్పుడు చిరంజీవి గారు సంతాప సభకి వెళ్ళి మైక్ పట్టుకొని, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇట్లా విశ్వనాథన్ గారు చనిపోవడం వల్ల ఎన్ని మంచి మంచి సినిమాలు తీశారండి. అసలు కమల్ హాసన్ గారితో నాతో అసలు ఎంత ఎంత అనుబంధం ఉంటే చాలా సంతోషంగా ఉందండి. అసలు విశ్వనాథన్ గారు చనిపోయారు అంటే అసలు ఎంత ఆనందంగా ఉందంటే, ఇలా మాట్లాడితే అస్సలు ఇంకా మొత్తం సోషల్ మీడియాలో మొత్తం చిరంజీవి గారే హైలైట్ అయిపోతుంది. అంతేనా? సంతాప సభకి వెళ్ళి ఎవరైనా సంతోషంగా మాట్లాడతారా అండి? లేదు కదా. సంతాప సభకి వెళ్ళి ఏం మాట్లాడారు? విశ్వనాథన్ గారు చనిపోవడం చాలా బాధాకరంగా అండి. నిజంగానే చాలా మంచి మెమోరీస్ ఉన్నాయి ఎంతో. నాకు చాలా సినిమాలు తీసాము, స్వయం ఇలా చాలా ఉన్నాయండి. అసలు ఎంత బాధగా ఉంది అంటే ఎలా ఉంది? ఆయన సంతాప సభకి వెళ్ళి ఇలా చెప్తే, సంతోషంగా చెప్తే ఎలా ఉంటది? అంటే
మీరు ఉన్న సందర్భాన్ని బట్టి, మీరు ఉన్న ప్లేస్ ని బట్టి మీ వాయిస్ మాడ్యులేషన్ మారాలి మై డియర్ ఫ్రెండ్స్. మీరున్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని చెక్ చేసుకొని కానివ్వండి, ఎక్కడ ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ వాయిస్ మాడ్యులేషన్, ఏ టోన్ తీస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్, రైట్? అండ్ ఇక్కడ బర్త్డే పార్టీకి వెళ్ళారు అందరూ. ఇక్కడ బర్త్డే పార్టీలో ఒకవేళ ఈ అబ్బాయి పుట్టిన ఈ బర్త్డే చేసుకుంటున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది, వాయిస్ మాడ్యులేషన్ వద్దు ఇక్కడ. సంతోషంగా ఉంది, ఈ అబ్బాయి ఓకే పుట్టినాడు, కేక్ వస్తున్నాడు, బాగుంది, ఆశీర్వదిద్దాం అని ఇలా అంటే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మా నాన్నకి పిలిచినందుకు ఇట్లా పొగలు వస్తాయి, మండుతా ఉంటది. ఎందుకురా నిన్ను పిలిచాను, ఎందుకు పిలిచాను, దీవిస్తామని పిలిస్తే ఆ మొక్కమట్లు పెట్టుకొని మనకు రావడానికి చాలా హ్యాపీగా ఉంది, గాడ్ బ్లెస్ యు నాన్న అంటే ఇలా ఉంటది. అదే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే నాన్న, గాడ్ బ్లెస్ యూ, ఎంత హ్యాపీగా ఉంది తెలుసా నీ బర్త్డే చేసుకున్నందుకు, ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ మై డియర్ అని చెప్పి ఇట్లా అంటే ఎలా ఉంటది? ఇజంట్ ఇట్ ఆర్ నాట్? చూస్తున్నారా ఎంత చేంజ్ ఉందో? కేవలం మీ యొక్క కంఠానికి, మీరు చెప్పే ఒక మాట, మీరు చెప్పే ఆ స్వరానికి ఎంత చేంజ్ ఉందో చూస్తున్నారా మై డియర్ ఫ్రెండ్స్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాయిస్ మాడ్యులేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక మాటకి అనేది మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన ఒక పబ్లిక్ స్పీకర్ కానివ్వండి, ఒక మోటివేషనల్ స్పీకర్, వాట్ ఎవర్, మనకి ఊత పదాలు కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. చాలా మంది ఇకపోతే నేను రేపు వస్తాను, ఇకపోతే అది చెప్పారంటే, ఎవరు పోతే, ఎప్పుడు పోతే, ఎందుకు పోతే? ఎందుకు పోతారయ్యా? ఎందుకు పోతారు వాళ్ళు? నువ్వు ఏదో మాటలతో పోతే పోతేని వాళ్ళని ఎందుకు చంపుతావు అనుకుంటారు? ఇట్స్ ఊత పదం వాళ్ళకి. ప్రతిసారి పోతే 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 అంటారు. అండ్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ కొంతమంది ఏం చెప్తారు, సో ఐ వాంట్ టు సే దిస్. సో నేను ఇక్కడికి వచ్చాను, సో మోహన్ సార్ ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే, సో సాయి ప్రేమ్ సార్ ఎంత ఈ ఈ సోదే అయిపోతుంది. అది ఒక ఊత పదం. ఎవరికి వాళ్ళకు కొన్ని ఊత పదాలు అనేవి ఉంటాయి. యు నో దట్, మీకు తెలుస్తాయి. తెలియలేదు అంటే సేమ్ వే రికార్డ్ చేసుకోండి, ఒకసారి వినండి ఏ పదం మీరు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని, రైట్? ఏ పదాన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఆ యూజ్ చేస్తుంటే ఎక్కడ మీకే ఇబ్బంది కలుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు యు అవాయిడ్ ఇట్, కంప్లీట్ గా అవాయిడ్ చేయండి ఊత పదాన్ని తీసుకొని రాకండి. ఓకే, ఎస్. మీ గొంతుని కాపాడుకోవాలి అంటే వీటిని ఆపేయాలి. యాజ్ ఆఫ్ నౌ మీ అందరికి మీకు ఒక విషయం చెప్తానండి. అదేంటి అంటే, ఇంతసేపు మేడం మాట్లాడుతున్నారు, ఇదంతా బాగుంది, యా సూపర్ అంటున్నారు, బట్ ఐ యామ్ ఎ ప్లేబ్యాక్ సింగర్, రైట్? నేను ఆర్ట్ సింగర్ దానికి ట్రై చేస్తున్నాను. ఇన్ దట్ కేస్ మా వాయిస్ ని ఎంత ఏమంటారు, చాలా అంటే చాలా కాపాడుకోవాల్సి వస్తుంది. యాజ్ ఎ స్పీకర్ ఆర్ ఎల్స్ యాజ్ ఎ పబ్లిక్ ట్రైనర్ మీ వాయిస్ ని ఎంత కాపాడుకోవాలి అనేది ఇక్కడ తెలుసు. ఇన్ కేస్ మనం మన వాయిస్, ఈ రోజు నేను మీకు వాయిస్ మాడ్యులేషన్ చెప్తున్నానండి. నిన్న ఐ వాజ్ లిటరలీ, నాకు కంప్లీట్ కోల్డ్ ఉండింది, ఐ కాంట్ స్పీక్ అట్ ఆల్. రమా మేడంకి నేను అదే చెప్పాను, మేడం ప్లీజ్ మీరు చేంజ్ చేసుకోండి రమా మేడం, వేరే స్పీకర్ ని మాట్లాడండి, ఐ కాంట్, నేను చెప్పలేను అని చెప్పి రమా మేడం చెప్తే, నో మేడం యూ కెన్, మీరే చెప్పాలి వాయిస్ మాడ్యులేషన్ అని చెప్పి ఓకే చేయించింది. నేనేం చేశాను అంటే, ఐ జస్ట్ అవాయిడెడ్ సమ్, నేను అవాయిడ్ చేశాను. నా గొంతు ఇప్పుడు మీతో వాయిస్ మాడ్యులేషన్ చెప్పాలంటే నా గొంతు చాలా ఇంపార్టెంట్ కదా. ఇన్ కేస్ నా గొంతు ఇంపార్టెంట్ కాకపోతే మొత్తం వాయిస్ మాడ్యులేషన్ అనే టాపిక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రాక్ట్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్, రైట్? యా, గ్రేట్. సో మన ఒక స్పీకర్ గా కానివ్వండి, ఒక ట్రైనర్ గా కానివ్వండి, వాయిస్ ని కాపాడుకోవడం అంత ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, రైట్? మరి ఎలా కాపాడుకోవాలి మేడం అంటే, లెట్స్ సీ నౌ. ఎస్, ఐస్ క్రీమ్స్ చాలా అవాయిడ్ చేయాలి. ఐస్ క్రీమ్స్ అసలు కంప్లీట్ గా, ఎస్ తినండి, ఇట్స్ నాట్ మీరు తినకూడదు అని నేను చెప్పాను. ఐ డిడ్ ఎ మిస్టేక్, నాకు తెలీదు, నాకు రమా మేడం ఇస్తుందని తెలియదు ఈరోజు వాయిస్ మాడ్యులేషన్, నాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నిన్న కాల్ చేసి మేడం ఈరోజు వాయిస్ మాడ్యులేషన్ ఉంది, మాకు వాయిస్ మాడ్యులేషన్ సెషన్ ఇస్తారా అంటే, ఐ వాజ్ లైక్
వాయిస్ మాడ్యులేషన్ సెషన్ ఈ రోజా? అమ్మో నాకు గొంతు బాగాలేదు మేడం, నిన్ననే ఐస్ క్రీమ్ తిన్నా అని చెప్పాను నేను రమా మేడం. యాజ్ ఎ స్పీకర్, యాజ్ ఎ ట్రైనర్ తినాలి, బట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ థ్రోట్స్. ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేయండి, కూల్ డ్రింక్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేసేయండి. చల్లటి ప్రదేశాలకి కూడా ఎప్పుడైతే మీరు వెళ్ళండి, బట్ టేక్ కేర్ తీసుకొని వెళ్ళండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆ వెరీ మోస్ట్, గొంతుకే కాదండి లైఫ్ నే స్పాయిల్ చేసే రెండు, 1 సిగరెట్ అండ్ 1 అనదర్ వన్ ఏంటండి, ఏంటిది, కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. a drink, a beer or else ఏదైనా సరే అవాయిడ్ మై డియర్ ఫ్రెండ్స్. అది గొంతుకే కాదండి, మీకు కూడా చాలా అంటే ఇట్స్ అన్హెల్దీ అంతే. సో ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో అప్పుడు యువర్ వాయిస్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్. సిగరెట్ ఎంత ఇబ్బంది పడుతుంది అంటే యువర్ వాయిస్ ఈస్ బొంగురిపోతుంది అంటారు కదా, అట్లా అయిపోతుంది. సో డోంట్ యూజ్ అండ్ అవాయిడ్ ఆల్ దీస్ మై డియర్ ఫ్రెండ్స్, రైట్? ఎస్, గొంతుని కాపాడుకుందాం. ఇప్పుడు మనం ఏం చూసాం, ఇవి అవాయిడ్ చేయాలని చూసాం. గొంతుని కాపాడుకుందాం. ఇచ్చేసా, పెద్దగా ఇచ్చేసాను. నేను ఏమి ఇచ్చేసాను? డోంట్ షౌట్ అని ఇచ్చేసాను. డోంట్ షౌట్, రైట్? వెన్ యువర్ అ ట్రైనర్, మనం గట్టిగా అరిస్తే ఏమైపోతుంది? ఆర్ థ్రోట్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రాయ్ ఇన్ ఎ సెకండ్స్ లో డిస్ట్రాయ్ అయిపోతుంది గొంతు. ఆలోచించే అవసరం లేదు, గొంతు అంతా ఇట్లా పెట్టాల్సిన అవసరం లేదు. వెంటనే ఒక్కసారి గట్టిగా అరిచామా గొంతు వెళ్ళిపోతుంది. సో గట్టిగా అరుస్తూ మాట్లాడడం కానివ్వండి, అరుస్తూ చెప్పడం కానివ్వండి తగ్గిచేసేయండి, అవాయిడ్ చేసేయండి. వెన్ యూ వాంట్ టు యూజ్ యర్ వాయిస్ మాడ్యులేషన్, యూజ్ అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్. ఆ టైంలోనే యూజ్ చేయండి వాయిస్ మాడ్యులేషన్. ప్రతి చోట గట్టిగా అరిచి లైక్ ఎ పొలిటీషియన్, రైట్? వాళ్ళ పొలిటీషియన్స్ ఏంటి అంటే దే హ్యావ్ టు సే, అంటే వాళ్ళు ఇట్లా గట్టిగా అరిస్తేనే ఇట్లా వాళ్ళకి ఒక ఎఫెక్టివ్నెస్ వస్తుంది వాళ్ళ స్పీచ్ కి. బట్ వీఆర్ ట్రైనర్స్ మై డియర్ ఫ్రెండ్స్, వీ షుడ్ నాట్ షౌట్. మనకు అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ సమ్ సిచ్యువేషన్స్, కొన్ని చోట్ల ఎఫెక్టివ్ గా రావాలి అంటే వీ హ్యావ్ టు షౌట్, బట్ నాట్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, రైట్? థమ్స్ ఇస్తారా? గ్రేట్. ఎస్, ఇప్పుడు గొంతును కాపాడుకుందాం. అవాయిడ్ చేసేసాము అండ్ ఏమి చేయకూడదో చెప్పేసాము. ఇప్పుడు గొంతును కాపాడుకుందామా వద్దా? ఏంది మేడం, రోజు ఒకే గొంతే ఉంటది, ఎప్పుడో బాగాలేనప్పుడు కదా కాపాడుకునేది. ఏముంది, ఒక 2 టాబ్లెట్లు ఇలా 2-3 వేసేసుకుంటే సెట్ అయిపోద్ది అంటారా? సో వితౌట్ దట్ మనం న్యాచురల్ గా వెళ్ళిపోయాం. సో మీరు ఎప్పుడైనా సరే గోరువెచ్చని నీళ్ళు అంటారు కదా, లుక్ వామ్ వాటర్ మీరు తీసుకోండి. ఎప్పుడైనా సెషన్కి వెళ్ళే ముందు బెటర్ లుక్ వామ్ వాటర్ తీసుకోండి. లుక్ వామ్ వాటర్ విల్ కీప్ ఎ రిలాక్సేషన్ టు యువర్ థ్రోట్. వీలైతే డైలీ తీసుకోండి, నాట్ ఓన్లీ బిఫోర్ ద సెషన్. అండ్ ఆఫ్టర్ పాలలోకి మిరియాలు ఉన్నాయి కదా, ఆ మిరియాలు ఏం చేస్తారు అంటే, ఆ మిరియాల పౌడర్ కానివ్వండి, ఆ పెప్పర్ పౌడర్ అండ్ ఆ టర్మరిక్ రెండు మిక్స్ చేసి లుక్వామ్ లాగానే ఆ మిల్క్ తీసుకుంటే యువర్ థ్రోట్ ఈస్ గోయింగ్ టు బి ఫిక్స్. అంతే, ఆ రోజు ఇట్లా ఫిక్స్ అయిపోతుంది మీ గొంతు అనేది. సో ఇవి మీ గొంతుని కాపాడుకోవడానికి యూజ్ అయ్యే రెమెడీస్ అనమాట, రైట్? లాస్ట్ లో మీకు వీడియోస్ ఆన్ చేసిన వాళ్ళు నాకు ఇంకోటి గుర్తు చేయండి అని చెప్పాను, నేనే గుర్తు చేస్తున్నాను. వీడియోస్ ఆన్ చేసుకొని నాకు మళ్ళీ లాస్ట్ లో గుర్తు చేయండి. ఇంకొక టిప్ కూడా నేను మీకు చెప్తాను, రైట్? థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరికి ఇంత ఓపిక్గా విన్న మీ అందరికి ఎక్స్ట్రీమ్ థ్యాంక్ యూ. అండ్ ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి నేను మీ ముందు మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినటువంటి డాక్టర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను వెనకుండి నడిపిస్తున్నటువంటి మై ఫ్యామిలీ మెంబర్ అండ్ మై సపోర్ట్ సిస్టమ్, మా గైడర్ శ్రీనివాస్ పెరుమాండ్ల సార్కి, అండ్ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి రమా మేడం కి అండ్ సాయిరామ్ సార్ కి ఎక్స్ట్రీమ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే గొంతు ప్రాబ్లం ఉన్నా కూడా మా కోసం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిచ్, పేస్, పాజ్ గురించి మన వాళ్ళకి చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు, ఇన్వాల్వ్ చేస్తూ.
సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ మేడం. విత్ యువర్ పర్మిషన్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందామా? డెఫినెట్లీ మ్యామ్, డెఫినెట్లీ. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటాయి మేడం చెప్పిన దానిలో? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ రేజ్ చేసి ఒక్కొక్కరుగా అడగండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే. ఓ ఎవరైనా మాట్లాడాలి మేడం, మేము మీతో మాట్లాడతాము అన్న వాళ్ళు కూడా యూ కెన్ టాక్ టు మీ. నాతో మీరు మాట్లాడచ్చండి. సో ఎనీవన్ ఇక్కడ ఐ థింక్ సో మనకి ఏమంటారు, మన ఓపెన్ లింక్ కూడా పెట్టేశాము. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే యూ కెన్ స్పీక్ టు మీ. యా మోహన్ సార్, క్వశ్చన్. మేడం, ఆఫీసులో ఉన్నప్పుడు మనము క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాము.